ఇదే అండి మా షాపింగు, గ్రోసరీ షాపింగు. మీకు నచ్చిందా? నచ్చుంటే మీకు ఏమనిపించింది? నేను చేసిన షాపింగు, నా ప్రయత్నం అనేది మీరు కామెంట్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఇట్లా మీ 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 అంటే మీ మీ ఏరియాస్‌లో ఇక్కడ ఎలాగా నేను చేసినట్టు మీకు కూడా ఏమైనా మాల్స్ ఉంటే చూసుకొని అట్లా మాల్స్‌లో నేనైతే బిగ్ బజార్‌కెళ్ళాను. బిగ్ బజార్‌లో తెచ్చాను. డీమార్ట్ అంటే డీమార్ట్‌లో యావరేజ్‌గా ఉంటాయి కాస్టసు. కాస్ట్ యావరేజ్‌గా ఉంటే దానిపైన ఆఫర్ ఏముండదు. మేబీ చానా తక్కువ ఉంటది ఆఫర్ అట్లాగా. ఆ! రెడ్ మేబీ మొత్తానికి కాస్టే రీజనబుల్‌గా ఉంటది కాబట్టి ఇంకా అన్ని ఆఫర్స్ ఏముండవు అక్కడ. ఇక్కడైతే ఇన్ని ఆఫర్స్ వచ్చాయి. అయితే ఇంకొకటి కూడా ఉంటదండి ఇక్కడ మనం చూడాలి. కొన్ని కొన్ని ఎక్కువ కాస్ట్ పెట్టేసి బై వన్ గెట్ వన్ కూడా పెట్టుంటారు. కొన్ని అలా ఏముండదు. కొంచెం నార్మల్‌గా యావరేజ్ కాస్టే ఉంటది. యావరేజ్ కాస్ట్‌లోనే బై వన్ గెట్ వన్ అని వస్తది. అది మీరు చూసి బయటకి ఇక్కడ కంపేర్ చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే అతను లలిత జ్యువెలరీ అతను చెప్పినట్టు డబ్బులేం ఊరికే రావు గదా! అన్నట్టు మనం ఊరికే రావు గదండీ. ఎంత మిగిలినా మిగిలినట్టే కలిసొచ్చినట్టే గదా! ఇట్లా చూసుకొని మనం షాప్ చేసుకుంటే నాకేమంటే కూపన్స్ కూడా వచ్చాయి నిన్న. 2000 కాబట్టి 200, 400 కూపన్స్ వచ్చాయి. అయితే కాస్మెటిక్స్ షాప్‌లో ఆడ కాస్మెటిక్స్ ఉంది వాళ్ళ దాంట్లోనే. దాంట్లోనే కొంటే అది యూజ్ అవుతది. కానీ నేనైతే కొనేటివి ఏం లేదక్కడ. ఇంగ మళ్ళీ కొంటే ఇంగ మళ్ళీ నేను 2000 గాని కొంటే, ఆ 2000లో 200 అంటే 1200 కదా! 400 లెస్ అయ్యి 1600 పే చేయాల్సొస్తుంది. కానీ ఇంగ నేను ఆ 400 కూపన్స్ కోసం ఇంగ మళ్ళీ నేను 2000 పెట్టి కొనలేను గదా! కొనలేను గాక నాకు అవసరం ఉండాలి గదా! ఇప్పుడు నేను కొంటున్నానంటే ఆడ వాళ్ళు ఇచ్చారు అనడం కన్నా, అది కొనే వస్తువు నాకు యూజ్ ఉంటేనే కదా నేను కొనాలా. యూజ్ లేనివి కొని వేస్ట్ గదా! అని జెప్పేసి నేనైతే యూజ్ చేయలేదు. కాకపోతే మీరు చూడండి మీకేమన్నా అట్లా ఉపయోగపడితే కొనుక్కోవచ్చు. నాకు తెలిసి అది కొంచెం మంచిగా అనిపించలా. ఎందుకంటే కూపన్‌లు ఇచ్చారని ఒక పక్క కూపన్ వచ్చిందని సంతోషం ఉన్నా, ఇంకొక పక్క అందరికీ అందులోనే కొనాలంటే కాస్మెటిక్స్ ఏం చేసుకుంటామండి. మనకు నచ్చింది ఏదైనా కొనుక్కుంటే దానిపైన లెస్ అయితే బావుండనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కూడా మీరు నాకు కామెంట్‌లో కామెంట్ చేసి చెప్పండి. దీనిపైన మీకేమనిపించిందనేది. ఇదే అండి నా షాపింగ్ అయితే ఇట్లా ఉంటది మనం. కొంచెం ఆదా జేసుకోవచ్చు ఇట్లా చూసి. ఒక్కసారిగా ఇలా తెచ్చుకున్నామంటే మనకు బెటర్ గదా! అందుకని నేనలా తెచ్చాను ఈసారి చూద్దామని జెప్పి. కొంచెం టైం, టైం అయితే ఎఫర్ట్ పెట్టాలి మనం. టైం బెట్టి చూసి తెచ్చుకుంటే మనకు మిగులుతది. అది అండి. ఓకే. థ్యాంక్ యూ అండి. ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది మీ అందరికి కూడా అని జెప్పేసి, నాలాగా మీరు గూడా ఎవరైనా అనుకోని ఆదా చెయ్యాలి, లేకపోతే ఇట్లా సద్వినియోగం చేసుకోవచ్చని అనిపిస్తే, మీరు కూడా తప్పకుండా దీన్ని వినియోగించుకోండి. ఇదే కాదండి, చానా ఉన్నాయి. ఇంకొక వీడియోలో కూడా పెట్టా నేను. ఎలక్ట్రిక్ ఐటెమ్స్ అయితేనేంటి, మళ్ళీ బట్టలైతేనేంటి, ప్లాస్టిక్‌వి చాలా అవి కూడా ఉన్నాయి. ఇది నేను గ్రౌండ్ ఫ్లోర్‌లోనే గ్రోసరీస్ మాత్రమే దీన్ని బెడుతున్నాను. పైనున్నవి కూడా నేను వీడియో చేశాను. అవి కూడా చానా ఆఫర్‌లు తక్కువ రేట్‌లో ఉన్నాయి బిగ్ బజార్‌లో. అవి కూడా మీరు చూడొచ్చు. ఎక్కడైనా ఇప్పుడు మీ ఏరియాలో ఉంటే, మాకైతే ఇక్కడ మా బిగ్ బజార్‌లో అలా ఉన్నాయి. నేను చూసాను. చాలా యూజ్‌ఫుల్ అనిపించింది నాకు. అందుకే నేను ఆ వీడియో కూడా పెడుతున్నాను. చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఛానల్ గూడా ఇది మై సోల్ స్టైల్‌లో పెడుతున్నా. అలాగే వన్‌నెస్ వెజిటేరియనిజం గూడా మీరు ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇట్లా అంటే కిచెన్ వీడియోస్ కావచ్చు, వంటలకు సంబంధించిన వీడియోస్ కావచ్చు, షాపింగ్ వీడియోసు, అలాగే కొంచెం కామెడీ అలాంటి అంటే ఫన్నీ వీడియోసు, అలాగే స్పిరిచువల్ మోటివేషనల్ వీడియోస్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి దీంట్లో. కానీ వన్నెస్‌లో అయితే మాత్రం ఓన్లీ స్పిరిచువల్ వీడియోసే వస్తుంటాయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.